హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి చూస్తున్నారు కదా. 37 నడుం లూజు, 40 చెస్ట్ లూజ్ అండి. అక్కడ నేను కొంచెం మిస్టేక్ రాశాను. హడావిడిగా కట్ చేస్తూ ఉంటాను కదా, అలా రాసేసాను. కానీ ఇక్కడ వచ్చేసి 37 ఇంచెస్ వచ్చేసి నడుం లూజు, 40 వచ్చేసి చెస్ట్ లూజు. పెద్ద సైజ్, చాలా పెద్ద సైజ్ అన్నమాట. ఇలాంటి బ్లౌజులు మనం కట్ చేసి కుడుతున్నామంటే మన సక్సెస్ మనకు అర్థమైపోతుంది అనమాట. ఈ కస్టమర్ ఎప్పుడు వస్తుంది, ఆ బ్లౌజ్ చూడండి ముడతేసుకొని వచ్చిందనమాట. 4 బ్లౌజులు ఒక దగ్గర కట్టుకొని, అది మేము స్టిచ్ చేసిందే అలా అయిపోయింది. ఇంకా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నాను నేను ఇక్కడ ఖర్చు కోసం పెట్టేసుకొని. చూడండి బ్లౌజ్ హైట్ అయితే చెక్ చేసుకోవాలి, బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను నేను నడుం లూజ్ ఎంత ఉందనేది. 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచుల 4 భాగాలుగా చేసేసుకుంటే మనకి చూడండి ఎంత వచ్చిందో. 9 ఇంచులకు కొద్దిగా తక్కువగానే ఉన్నట్టుంది. ఇంకా పెట్టేసుకొని నేను నడుము లూజ్ పెట్టేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్, ఖచ్చితంగా 40 ఇంచెస్ అయితే ఈ సైజుకి ఉంటుందండి. చూడండి ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది మనకి. 10 ఇంచెస్ ఉక్స్ పట్టి నుంచి చంక కింద కుట్టు వరకు పెట్టేసుకున్నాను. ఇక్కడ పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇలా నీట్గా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాం. బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకొని, ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి నేను కింద ఖర్చు పావించు కంటే కొద్దిగా ఎక్కువగా వదిలేసుకున్నాను. మనం వాటర్లో వేసిన తర్వాత సింక్ అవుతుంది. ప్యూర్ కాటన్ అయినప్పుడు ఖచ్చితంగా సింక్ అయ్యి పైకి అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా కాటన్ బ్లౌజ్ కుడుతున్నప్పుడు మనం ఒక పావించ్ అనేది ఎక్స్ట్రాగానే పెట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత సింక్ అవుతుంది. నెక్కులు కానీ, అంటే నెక్కులు ఎక్కువగా పెట్టకూడదు. షోల్డర్ కానీ, హ్యాండ్ పొడవు కానీ, బ్లౌజ్ హైట్ కానీ మాత్రం ఒక పావించి ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే వాటర్లో సింక్ అయిపోతే వాళ్ళు ఏమంటారంటే మీరు కరెక్ట్గా స్టిచ్ చేయలేదంటారనమాట. అందుకని గుర్తించుకొని ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. నెక్ లూజ్ వచ్చేసి 2.5 పెడుతురండి. 3 ఇంచెస్ కూడా పడుతుంది, కానీ కొంచెం పెద్ద ఏజ్ అనమాట. ఇంకా అంత బ్రాడ్గా అయితే ఏం నెక్కులు వేయదు కాబట్టి 2.5 వచ్చేసి నెక్ లూజ్ పెట్టేశాను. బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని వచ్చిన దానికంటే ఒక పావించి పైకి పెట్టేసుకొని కింద వచ్చేసి 3 ఇంచెస్. ఎందుకంటే హెవీ బాడీ కాబట్టి మనకి ఇక్కడ రౌండ్ అనేది డీప్గా తిరిగితేనే మనకు బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుందన్నమాట. మనం 2.5 ఇంచులు పెట్టి నెక్ తిప్పామనుకోండి పట్టేసినట్టు ఉంటుంది, వాళ్ళకి ఫ్రీగా ఉండదు. అందుకని చెప్పేసి ఇక్కడ కింద వచ్చేసి 3 ఇంచెస్, పైన వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత, మనం కుట్ల క్లాత్ ఎంత పట్టుకుంటామనేది చూసుకొని పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చంక డౌన్ వచ్చేసి ఎంత పడుతుందనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని నేను చూడండి డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. నాకు అర్థమైపోతుంది అనమాట బ్లౌజ్ చూడగానే. 6.5 పెడుతున్నానండి. చంక డౌన్ వచ్చేసి ఎవరికైనా 6.5 ఉంటుందా అంటే ఇలాంటి వాళ్ళకు ఉంటుంది. జస్ట్ 40 ఇంచెస్ అంటే ఖచ్చితంగా 6.5 ఉంటుంది, పడుతుంది ఖచ్చితంగా. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్. అందరికీ 1.5 ఇంచ్ చెప్తే ఈమెకు వచ్చేసి 1.5. ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉండాలన్నమాట. షోల్డర్ దగ్గర, నెక్కి షోల్డర్కి మధ్యలో ఉంటేనే బ్లౌజ్ సెట్ అవుతుంది. లేకపోతే మాత్రం బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఇలా సైడ్కి మనకు హ్యాండ్ వైపున లాగేస్తుంది. అలా లాగకూడదంటే మాత్రం ఇలాంటి సైజులకి ఖచ్చితంగా 1.5 ఇంచ్ అనేది ఆమ్ రౌండ్ దగ్గర ఉండాలి. మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను ఎంత కరెక్ట్గా వచ్చిందో. నేను టేప్ అసలు సాగదీయలేదు, నా మెడలో ఉందన్నమాట. దాన్ని కిందికి అలాగే వదిలేసి చూపిస్తున్నాను. చూడండి ఒకేసారికి 9 ఇంచెస్ వచ్చేసింది అనమాట. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వచ్చేసి ఇలాంటి సైజులకు కొంచెం సన్నగానే వేయాలి. 1 ఇంచ్ కొంచెం తక్కువగా వేసినా ఏం పర్వాలేదు, సెట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే చెస్టు నడుము ఇంచుమించు సమానంగా ఉంది, కొంచెమే తేడా ఉంది కాబట్టి ఖచ్చితంగా సెట్ అవుతుంది. బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ సైడ్ వైపున ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రాగానే తీసేస్తున్నాను, ఎందుకంటే కాటన్ బ్లౌజ్ కదా సింక్ అవుతుంది. చూడండి బ్యాక్ టక్స్ నుంచి సైడ్ వైపున ఇలా ఒక పావించ్ అనేది కట్ చేసేసాను. టక్స్ అయితే ఎక్కడికక్కడ మనం టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. మనకు కనిపిస్తుంది కదా స్టిచ్ ఎలా వేయాలనేది. మనకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్తోనే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం, కానీ బ్యాక్ పార్ట్ కట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ కట్ చేయలేం కదా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అన్నా హ్యాండ్స్ అన్నా ఏవైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ పార్ట్ కట్ చేశాను, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద నాకు సమానంగానే ఉంది క్లాత్ కాబట్టి నేను ఒక 1.5 ఇంచ్ అయితే హెమ్మింగ్ కోసం, డబల్ ఫోల్డింగ్ కోసం అయితే మట్ చేసుకోవడానికి పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ అనేది చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని మన టైట్ కుట్టు వరకు ఒక డాటు,
చూడండి నేను కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను బ్లౌజ్ హైట్ అనేది. ఈ విధంగా పెట్టేసుకొని చంక డౌన్ కూడా మార్కింగ్ వేశాను. ఒకసారి టేప్‌తో కూడా చెక్ చేసుకుంటాననమాట. ఒకటికి 2 సార్లు చంక డౌన్ చెక్ చేస్తాను, ఆర్మ్ రౌండ్ చెక్ చేస్తాను. ఈ 2 చెక్ చేసుకోవడం వల్లే బ్లౌజ్ అనేది రిమార్క్ లేకుండా నాకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందనమాట. చూడండి ఇక్కడ దగ్గర దగ్గర 3½ ఇంచెస్ వచ్చేసి చంక డౌన్ ఇచ్చేసాను. మనకొచ్చేసి 11 ఇంచెస్ ఉంది హ్యాండ్ హైట్ వచ్చేసి. అంటే వాటర్‌లో ఏస్తే సింక్ అవుతుంది కాబట్టి 11 పెట్టేశాను నేనిక్కడ. పైన 1½ ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా చంక డౌన్‌లోకి ఈ విధంగా మార్కింగ్ అయితే కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ కదా! అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలా సైడ్ వైపునైతే ఖచ్చితంగా జాయింట్లు అయితే పడుతుందనమాట. ఇంకా పెద్ద సైజ్ కదా కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఎలా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా కుట్టేటప్పుడు కూడా ఈజీగా సింపుల్‌గా అయిపోతుందనమాట. షోల్డర్ దగ్గర ఒక టక్స్, టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, చేతి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు డబల్ ఫోల్డింగ్ ఉంది కదా! విడదీసేసుకొని పైన 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టు మధ్యలో 3/4 ఇంచ్ లోతు అనేది కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా షేప్ అనేది అలా రావాలన్నమాట. కట్ చేసాను చూడండి ఆ విధంగా. మిడిల్‌లో కొద్దిగా ఎక్కువ, స్టార్టింగ్‌లో సన్నగా, ఎండింగ్‌లో సన్నగా అలా వస్తేనే మనకు ముడతలు లేకుండా వస్తుంది ఫ్రంట్ పార్ట్‌లో. చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. మధ్యలో ఏమైందంటే ఒక కస్టమర్ వచ్చింది. అందుకని కట్ చేసి పెట్టాల్సి వచ్చింది. అందుకే ఆ మధ్యలో అలా కట్ అయినట్టుగా వచ్చిందనమాట. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇలా బ్యాక్ పార్ట్ వేసేసుకొని మనం చూస్తున్నానమాట. కొంచెం పెద్ద సైజు కదా, క్లాత్ అనేది సరిపోతుందా లేదని. క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ క్లాత్ తీసుకొచ్చిందండి. కరెక్ట్‌గా సరిపోయింది మనకి. అన్నీ ఈజీగా వచ్చేసాయి అనమాట. ఇలా అర్థం చేసుకునే కస్టమర్స్ ఉంటే చెప్తే వింటారండి. కొంతమంది మాత్రం వినరు అసలు. చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్‌గా వేస్తున్నాను. క్రాస్ కటింగేనండి. ప్లెయిన్ బ్లౌజ్ అయినా కొంచెం పెద్దవాళ్ళైనా క్రాస్ కటింగే తొడుగుతారనమాట ఎప్పుడు. అందుకని ఇంకా క్రాస్ కటింగే వేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ. ఈ విధంగా మొత్తం చుట్టూ కూడా మార్కింగ్ సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా వేసేసాను. మనం డాట్ వేసినప్పుడు సమానంగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఉక్స్ పట్టి కాజపట్టికి ఎక్కువ గ్యాప్ లేకుండా వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి లోతు తీసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ లోతు, ఏ సైజ్ అయినా కానీ మనకి ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోతు అనమాట. చంక రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసేసుకొని మనకు ఫ్రంట్లో కావాల్సిన కొలతలు 2 అండి. ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ ఈ 2 చూసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ హైట్ అయితే చెక్ చేస్తున్నాను. బాగా ముడతలుగా ఉందండి బ్లౌజ్ అయితే. చుట్టేసి ముడేసుకొని తీసుకొచ్చింది. ఇంకా అదంతా ముడతలుగా అయిపోయింది. ఇంకా చూడండి ఇక్కడ నేనైతే చూస్తున్నాను అన్నమాట. ఇంత ఇలా చేసింది ఏంటి బ్లౌజ్ అని చెప్పేసి ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకుంటున్నాను నేను. నాకు 13 ఇంచులు వచ్చిందండి. పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ 13 ఇంచులు వచ్చింది. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెడుతున్నాను. ఎందుకోసం అంటే కుట్ల కోసం అనమాట. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి ఎక్కడ క్రాస్ తిరుగుతుందో అక్కడ వరకు 7 ఇంచెస్ ఉంది. అదే 7 ఇంచెస్ ఫ్రంట్ నెక్. ఈ విధంగా పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేస్తున్నాను చూడండి ఇలా. కింద ఫ్రంట్ హైట్ దగ్గర వచ్చేసి ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి వచ్చేసి మనకి ఎంత ఉంది అనేది చూసుకోవాలి. సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటే నాకు సరిపోలేదనమాట. అంటే ఉక్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం పైకి ఉందనమాట. సైడ్కి వచ్చేసరికి కరెక్ట్గా ఉంది. అదేవిధంగా ఒక 1/4 ఇంచ్ కిందికి దింపేసుకొని ఉక్స్ దగ్గర వచ్చేసి 4 ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇలా. ఇప్పుడు ఈ సైజుకి డాట్స్ ఎలా మరి రోజు 2½ చెప్తాము. మరి పెద్ద సైజు ఎలా డాట్స్ అంటే ఇలాంటి సైజుకి ఖచ్చితంగా 3 ఇంచెస్కి ఒక డాట్ గ్యాప్ వచ్చేసి పెద్ద సైజు వారుగా పెద్ద వయసు కాదు కాబట్టి 2 ఇంచెసే పెడుతున్నాను గ్యాప్ డాట్. కొంచెం ఈ సైజు ఉండి కొంచెం యంగర్స్ ఉండి మనకు చెస్ట్ ఎక్కువగా షేప్ రావాలనుకుంటే మాత్రం 3 ఇంచెస్ పెట్టాలండి డాట్ గ్యాప్ అనేది. అప్పుడు బాగా వస్తుందన్నమాట ఇలాంటి సైజుకి. కానీ వీళ్ళు చెస్ట్ మరి ఎక్కువగా షేప్ అనేది ఇష్టపడరు కాబట్టి నేను 2 ఇంచెస్ గ్యాపు, పొడవు వచ్చేసి 3 ఇంచెస్,
డాట్ స్టార్టింగ్ పొడవు వచ్చేసి అంటే మనకు షేప్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఆ షేప్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి అనమాట. ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను చూడండి. డాట్స్ అనేది చాలా ఈజీ. కష్టం అనుకుంటారు బిగినర్స్, తెలియక అర్థం కాక ఎలా వేయాలో అర్థం కాక కొంచెం భయపడతారనమాట డాట్స్ విషయంలో. అంతా సెట్ అవుతుంది, డాట్స్ సెట్ అవ్వదు అనుకుంటారు. కొంచెం జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకి ఎంత క్రాస్ బెల్ట్ పడుతుందని చెక్ చేసుకోవడమే. నేను చెక్ చేయకుండా కూడా కట్ చేస్తాను, కానీ వీడియో కదా ఖచ్చితంగా చూపించాలి. ఇలా కొంచెం నాకు ఎక్స్ట్రాగా ఉంది, అక్కడ తీసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా పెట్టేసుకు సైడ్ వైపున ఎక్స్ట్రాగా వచ్చింది కదా అనుకుంటున్నారా ఫ్రంట్ పార్ట్. నేను డాట్ వేస్తే ఉక్స్ పట్టికి కాజపట్టికి గ్యాప్ లేకుండా వస్తుందన్నమాట. నాకు ఉక్స్ సైడ్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది, కింద సైడ్ కుట్ల వైపు వచ్చేసి 2.5 వచ్చింది. కానీ ఉక్స్ సైడ్ 5 ఇంచెస్ పెడతారా ఎవరైనా క్రాస్ బెల్ట్ అంటే పెట్టరండి, అవసరం లేదంతా. మనకు ఉక్స్ సైడ్ వచ్చేసరికి కొంచెం షేప్ లాగా పైకి వస్తుందన్నమాట క్రాస్ బెల్ట్ అనేది. నేను ఇంకేదైనా సైజు వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, క్రాస్ బెల్ట్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 4.5 ఇంచెస్ పెడుతున్నాను. కుట్టేసరికి మనకి 4 ఇంచెస్, పావుతక్కువ 4 ఇంచుల వరకు అలా అవుతుందనమాట. సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మనకు సైడ్ వైపున, సైడ్ కుట్ల వైపున కరెక్ట్గా సరిపోతుంది. ఒక సైడ్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ పైకి వస్తుందనమాట. షేప్ బాగుంటుంది. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి మంచి బ్లౌజ్ కటింగ్స్ అయితే అన్ని కొలతలు, ఈ ఒక్క కొలత అని కాదు, అన్ని సైజులు డైలీ వస్తుంటాయండి. ఒకే సైజు అనేది ఉండదు, ఒకే విధానం అంటే విధానం ఒకటే ఉండొచ్చు, కానీ సైజులు అనేది ఖచ్చితంగా మారుతాయి. ఏ సైజుకి ఎలా పెడుతున్నాను, ఇలా కట్ చేస్తున్నాను అనేది ప్రతిదీ ఉంటుంది. అందుకే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో చూస్తున్న అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి.